ఆంధ్రాలో పర్యటించారు ప్రధానమంత్రి గారు. తెలంగాణలో పర్యటించినప్పుడు ఇక్కడ కూడా కొన్ని పథకాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడే మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి మీరు డబుల్ బెడ్రూమ్ అని పేరు పెట్టుకొని మీ పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ కావాలంటే మీరు చూడండి. తర్వాత విభజన చట్టంలో ఒకటే స్టిక్కర్ బాబు, ప్రజలనే చెప్పారు, ఇక్కడ చెప్పారు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు అన్నారు. మీరే ఆ రోజు ప్రధానమంత్రి కానప్పుడు మీరు చెప్పిన మాట ఏంది? ఆంధ్రాకు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉండేటువంటి హామీలను అమలు చేస్తామన్నారు. ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజీలు ఇచ్చే విషయంలో కూడా మరి ఎక్కడ మీకు బెడిసిందేమో కానీ ఆ ప్యాకేజీలు కూడా ఇవ్వనప్పుడే ఈరోజు వాళ్ళు ఏ టర్న్ తీసుకు. కానీ ఈరోజు విమర్శలు అంటే వారు అంటున్నారు, మరి చెప్పాలా నేను పోలవరానికి 2,000 కోట్లు ఇచ్చినా, లేకపోతే విభజన చట్టంలో నిండి ఊరికనే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని సమర్థించాలా, అక్కడ ఇండైరెక్ట్ గా ఎట్లైనా అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినట్టు, చంద్రబాబు సపోర్ట్ చేసినట్ట. ఆ రాష్ట్రంలో అన్ని జాతీయ సంస్థలు పెడితే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినట్టు, చంద్రబాబు సపోర్ట్ చేసినట్ట. రోడ్లు కట్టిస్తే 6 లక్షల ఇండ్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తే ఎవరిని సమర్థించినట్టు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చేసినంత సహకారము ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వానికి చేయలేదు. మీరు రాజకీయ లక్ష్యం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వారు ఎంత చెప్పినా బీజేపీకి రాష్ట్రాల ఒక రాష్ట్రంలో ఒక విధానం, ఒక రాష్ట్రంలో ఒక విధానం, ఒక నాయకుడు టార్గెట్ చేయడం, ఇంకో నాయకుడు, ఈ రకంగా వాళ్ళ యొక్క అటెన్షన్, వాళ్ళ యొక్క స్పీచ్ అంతా కూడా అట్లనే ఉన్నది. ఈరోజు వారు నైతికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు వాళ్ళకు. ఎందుకంటే నైతిక హక్కే లేదు. చట్టంలో హామీలు అమలు చేయలేదు. ఒక ఇల్లు కట్టుకుంటే ఇంత మట్టి ఇచ్చిపోయింది తప్ప వాళ్ళకి ఏమి ఇచ్చింది లేదు. ఒక్క రాష్ట్రం కూడా బాగుండాలి. ఎంత దుస్థితి చూడండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు మాట్లాడలే, అక్కడ ఇక్కడ ఎందుకు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ? వచ్చి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలేసారు. మీరేమంటున్నారు? మా అన్న ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు. చట్టంలో పెట్టినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపోయినప్పుడు క్లారిటీగా చట్టంలో స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇవ్వలేదు. ఒక డిబేట్లో ఏంటంటే, ఇప్పుడు నా వ్యవహారం కాదనుకోండి, కేసీఆర్ గారు ఉత్తమ్ గారు తిట్టుకుంటే నేను పెద్ద మాట దాని గురించి. అయితే చంద్రబాబు నాయుడు గురించి చర్చ రాగానే ఎందుకు మీరు పూసుకుంటున్నారు? ఈ రోజు నరేంద్ర మోడీ మరొక కీలకమైన వ్యక్తిగతమైన చంద్రబాబు నాయుడు ఎందుకు రియాక్ట్ అయ్యారనే దానికి అంతకుముందు కర్నూలు సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. చంద్రబాబు తన కొడుకు బంధువుల కోసమే పనిచేస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. ये जितने भी काम किए गए हैं आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर के विकास के लिए, जो भी काम हो रहे हैं वो और तेजी से हो सकते थे, लेकिन यहां सरकार चलाने वालों को अपने बेटे, अपने रिश्तेदारों का राजनीतिक और आर्थिक विकास करने से ही फुर्सत नहीं मिल पाई। टीडीपी के उम्मीदवारों की लिस्ट देखिए, उसमें यूटन बाबू के परिवार से जुड़े लोग ही हैं। सिर्फ और सिर्फ अपने परिवार के लिए स्वार्थ सिद्ध करने वालों की इसी मानसिकता से आपका ये चौकीदार दिन रात लड़ रहा है। ఈ వ్యాఖ్యల మీద, నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు కోపం వచ్చి తన కుటుంబం ఉంది, కొడుకు ఉన్నాడు, భార్య ఉంది, మనవడు ఉన్నాడు అనే విషయాన్ని చెప్పారు. ఖమ్మంపాటి గారు, రజనీకాంత్ గారు ఒకటే, ఇప్పుడు శ్రీధర్ మాట్లాడింది కూడా నిన్న ఒకటి చెప్పాల్సిందంటే, ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు విభజన చట్టంలో అంశాలను అమలుపరచడంలో ఎందుకు వైఫల్యం చెందారో సమాధానం లేక నమ్మక ద్రోహం చేసి, మీరేమన్నా ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు ఇచ్చారా? ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ విభజన చట్టంలో పెట్టినవి అవి కూడా శాంక్షన్ అయినవి, మీరు చేసింది ఏమీ లేదు. కాబట్టి అసలు ప్రధానమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఏమేమి చేశామో ఏదో చెప్పాలో సమాధానం లేక, ఏదో ఒక ఈవేళ రాఫెల్ స్కామ్ గురించో లేక నీరవ్ మోడీ ఎందుకు పోయాడో, ప్రతి కుటుంబంలో 15 లక్షలు వేస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు, నిరుద్యోగ సమస్య మీద, వీటి మీద సమాధానం లేదు. కాబట్టి రామ్మోహన్ గారు, మీరంతా మీ పార్టీ మీ ప్రభుత్వం అంతా కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబం కోసమే పనిచేస్తుందంట, అభ్యర్థులందరూ కూడా కుటుంబ సభ్యులే ఉన్నారంట ఎక్కువ మంది.
అసలు ప్రజలు, ప్రజా సమస్యలు, ఎఫెక్షను, ప్రేమలో అసలు ఏదన్నా తనకు కుటుంబం గురించి ఆలోచన ఉంటే ప్రధానమంత్రికి కుటుంబ సమస్యలైనా లేకపోతే ఏదన్నా తెలుస్తుంది. కాబట్టి ఆయనకి అవి ఏమి లేవు కాబట్టి ప్రధానమంత్రి హోదాలో ఆయనకి ఏదంటే ప్రజా సమస్యల మీద స్పందన కానీ రాష్ట్రంలో చేయాల్సినవి చేయటంలో కుటుంబ సభ్యుల కోసం పనిచేయడమే చంద్రబాబు నాయుడు టైం సరిపోవట్లేదంట. కాదు ఎక్కడో ప్రధానమంత్రి వచ్చి ఈవేళ ఇక్కడ లోకేష్ బాబు గురించి కూడా మాట్లాడంటే లోకేష్ బాబు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడని వాళ్ళ అది కాదు ఆయనకి ఎక్కడ ప్రధానమంత్రి ఎక్కడికి వచ్చి అంటే ఏమిటంటే మీరు చర్చ మీరు 725 అవార్డులు కేంద్ర ప్రభుత్వం వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు. అదేవిధంగా ఇక్కడ ఏ రాష్ట్రం ఖర్చు పెట్టకుండా ఉంటే ఇక్కడ సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఏదైతే 350 కోట్లు ఇవ్వాల్సింది వెనక్కి కూడా మీరు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వటంలో వైఫల్యం. ఏదైతే చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ఏదైతే ఉందో ఆ ప్రజల హక్కు ప్రకారంగా ఇవ్వాల్సిన ఇవ్వటంలో నమ్మక ద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి సమాధానం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు యూటర్న్ తీసుకుని ఆ యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, లేకపోతే లోకేష్ గారు పేరు తీసుకుని లోకేష్ ఈవేళ ఆయన డిపార్ట్మెంట్ లో కూడా అవార్డులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఏమీ చేయకపోతే ఎందుకు మీరు అవార్డులు ఇచ్చారు? కాబట్టి రివార్డులు ఇవ్వని మేము కోరుతా ఉన్నాం. మా హక్కులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇచ్చి తీరాలి. అందులో వైఫల్యం చెందింది వైఫల్యం చెందిందని మీరు అంటున్నారు, బ్రహ్మాండంగా పనిచేసామని మేము అంటున్నాము. వైఫల్యం చెందితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేశారో మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. మీరు ఆర్టీసీ బస్సు పెట్టకుండా ఏసీలు పెట్టకుండా ఒక్కదానికైనా జనాలు వచ్చారండి మీరు పెట్టిన దీక్షలకి? ప్రజలు స్వచ్ఛందంగా నిరసన ఒక్కదానికైనా ప్రకటించారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళకు వ్యాపారం తెలుసు, వ్యవహారం తెలుసు, వ్యవసాయం తెలుసు. కాబట్టి మీరు చెప్పే దొంగ మాటలకు ఎవరు కూడా వినలే. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, డెవలప్ అవుతా ఉంది. కేంద్రం చేసేది కేంద్రం చేసింది. కుటుంబం ప్రధానమంత్రి గారికి లేదన్నారు, కుటుంబం లేకపోతే రాలేరండి. ఆయనకు తండ్రి తల్లి అందరూ ఉన్నారు, కానీ స్వార్థం కోసం ఉండలేం కాబట్టి మిగతావి వద్దనుకున్నాడు, మిగతా భవబంధాలు వద్దనుకున్నాడు. అయితే అది గొప్ప విషయం. అది పురాణాల్లో, చరిత్రలో, ఇతిహాసాల్లో ఉంటే మాత్రం మా గొప్ప వాళ్ళని చెప్తాము. ఇప్పుడు చంద్రబాబు వారు చెప్తున్నారు, రామ్మోహన్ రావు గారు కుటుంబం గురించి ఆయన తెలియదు. కుటుంబం గురించి తెలియదేమంటే కొడుకుని దొడ్డిదారిని ఎమ్మెల్సీ బాంబర్ తీసుకుపోయి హిందూపురంకి అంత మన బాలకృష్ణకి సంబంధం నాకు అర్థం కాల. ఎవడు మాడితే వాడిని కొట్టడమే. నిన్న కూడా చూసిన వీడియో వీళ్ళకన్నా కొట్టాడు. అరే ఏందయ్యా మీరు జనాలు కొట్టడమేనా మీ పని? ఇంకోటి ఇక బావలు బాంబర్దులు మొత్తం దుకాణం అంతా మీరే ఉంటే ప్రజలు ఎక్కడికి పోయారు? ప్రజా సమస్యలు చేసే వాళ్ళు ఎక్కడికి పోయారు? కార్యకర్తలు లేరని అడుగుతా ఉన్నారు. కుటుంబం అంటే పరంపరగా నాది సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడం కాదండి. ఎవరన్నా ఒక మహానాయకుడిగా పనిచేస్తే వాళ్ళ వారసుడు ఎవరో ఒకరు రాజకీయాల్లో పనిచేస్తే, మా దగ్గర ఒకసారి మా అధ్యక్షుడు చూడండి, అమిత్ షా గారి తర్వాత ఇంకెవరో షా కాలేరు, మోదీ గారి తర్వాత ఇంకెవరో మోదీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఉండదు. కానీ మీ దగ్గర నేను చెప్పగలుగుతాను, లోకేష్ బాబు పేరు కాకుండా వేరే పేరు చెప్తే మీరు కనపడరు మీరు ఆడ. కాబట్టి నేను చెప్తున్నా అంటే మీరు పోల్చబాకండి ఇవన్నీ. సరే మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే, మీరు క్యాంపెయిన్ సీరియస్ చేస్తున్నారు, జాతీయ పార్టీ కాబట్టి చెప్పండి. ఆంధ్రాలో సీట్లు ఎన్ని గెలుస్తారని నేను అడగలేను, ఎందుకంటే తెలంగాణలో 118లో 103 డిపాజిట్లు రాలేదు. ఆంధ్రాలో ఉంటాయి సార్. ఇప్పుడు మీ పార్టీ ఎక్కడా లేదండి, మీరు ఎక్కడ ఉన్నారండి? ఏదో పనికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా అన్నాను నేను, అట్లా అనలేం కదా. నేను అంటే వాళ్ళగా నేను మాట్లాడట్లేను, ఏదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణలో అట్లా అనట్లేదు కదా. పార్టీ అన్ని చోట్ల ఉంటుంది, ఒక చోట ఆదరణ ఉంటుంది, ఒక చోట ఆదరణ రాదు. పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేము అన్ని సీట్లకు పోటీ చేస్తూ ఉన్నాం, సంస్థాగతంగా బలహీనం ఉన్నాం కదా, ఆయన అన్ని సీట్లకు పోటీ చేస్తూ ఉన్నాం కదా. ప్రజలు ఆదరిస్తే ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం సాధించగలరు అని అంటే రేపు పోలింగ్ తర్వాత మీ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, ఇవాళ అక్కడ మా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. గతంలో కంటే మెరుగ్గా ఫలితాలు సాధిస్తామన్న విశ్వాసం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి బహుముఖ పోటీలో ఫలితాలు ఎట్లా వస్తాయనే దాని మీద నాకంటే ఆంధ్రప్రదేశ్లో చెప్తారేమో. బట్ డెఫినెట్లీ వైజాగ్లో మా హరిబాబు గారి సిట్టింగ్ సీట్ ఉంది, పురంధేశ్వరి గారు చాలా సీనియర్ లీడరు, అక్కడ విజయ సాధించాలని ఒక ఇవాళ కర్నూలు వెళ్ళారు. కర్నూలులో ఒక చేంజ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా 5-6 సీట్స్ ఉన్నాయి. దీంట్లో గతంలో మాకున్నటువంటి గోగరాజు రంగరాజు గారి సీట్ ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉన్న చోట్ల ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు పోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆయన ప్రధాని కాదు కదా. కాబట్టి అసెంబ్లీ ఏమో కానీ
పార్లమెంట్ సీట్లలో ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి ప్రతి వాళ్ళు కూడా. టీడీపీ మిమ్మల్ని ఇంత ఎక్స్పోజ్ చేసి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం, మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాము, ఇస్తున్నాము. ఎక్స్పోజ్ వాళ్ళు కావాలా? ప్రత్యేక హోదా అని ఒకరోజు, ప్యాకేజీ అని ఒకరోజు, దీక్ష ఒకరోజు, మళ్ళీ పోవటం ఒకరోజు, యూటర్ను ఈటర్ను. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తీసుకుంటారు? లాస్ట్ చెప్పండి, వాళ్ళు ఏదో ఎంపీ సీట్లో ఎంతో కొంత గెయిన్ అవుతామని చెప్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ గారు అంత చేశామన్న వ్యక్తి ఉంటే అదే సౌత్లో కంటెస్ట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ కర్నూలు నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కంటెస్ట్ చేయొచ్చు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళకి నాయకులు లేక కన్నా లక్ష్మీనారాయణ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళబోతుంటే అద్దెకి తెచ్చి పెట్టుకున్నారు. ఒకటి అది రాష్ట్ర ప్రజలకే తెలుసు. అదేవిధంగా ఇందాక వారు చెప్పిన పార్లమెంట్ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఏమో అక్కడ ఆదినారాయణ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, వైఎస్ఆర్సీపీ. అదే విధంగా చేస్తున్నాడు. ప్రజలు ఎన్నుకుంటే ప్రజానాయకులు అవుతారు. బాలకృష్ణ గారైనా అక్కడ హిందూపూర్లో ప్రజలు డిపాజిట్ కోల్పోబోతుంది. డిపాజిట్లు ఎక్కడా రావు ఆంధ్రప్రదేశ్ లో. 175 మీరు చేసుంటే మీకు 175లో ఎక్కడా కూడా డిపాజిట్ రాదు. 25 పార్లమెంట్ లో కూడా డిపాజిట్ రికార్డెడ్ గా చెప్పాలి. మాకు రాదు కదా రామ్మోహన్ రావు గారు, మాకు రాదైతే ఎందుకంత భయపడుతున్నారు అంటున్నా నేను. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని రోజు తిరుగుతున్నాడు, ప్రత్యేకంగా మోడీ గారికి ఒక స్పష్టమైనటువంటి విజన్ తోటే ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడ ఎట్లయినా సొంతంగా మనం రాలేం కాబట్టి మన శత్రువు కంటే మన దుష్మన్ కా దుష్మన్ దోస్త్ అన్నట్టుగా అక్కడ జగన్కు లాభం జరగాలి, ఇక్కడ కేసీఆర్కు లాభం జరగాలి, అక్కడ కాంగ్రెస్కు రావద్దు, ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ రావద్దు. ఇక్కడ ఆ పద్ధతిలో నడుస్తున్నది తప్ప నిజంగా చెప్పాలనుకుంటే ఒక దగ్గర ఒక రకంగా ఒక శుతిమెత్తగా, ఒక దగ్గర ఇంకొక రకంగా టార్గెట్ చేయడంలో అర్థమవుతా ఉన్నది. వారు ఎంత చెప్పినా ఆంధ్రాలో డిపాజిట్ వచ్చే అవకాశం లేదు, ఇక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. జోరైతే పెరిగింది. సీట్లు గెలుస్తున్నాం, 10 సీట్లు గెలుస్తున్నాం. 10 గెలిచిన 10వ రోజున 10 మంది ఉండరు ఈ పార్టీలో. ఓటే జరిగింది, ప్రజలు అడుగుతా ఉన్నాను. విమర్శల దాడి తీవ్రత పెరిగింది. ఫస్ట్ ఫేజ్ లో నరేంద్ర మోడీ వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు. మరో విడత 1వ తారీఖు రాబోతున్నారు. అప్పుడు మరింత విమర్శల దాడి పెరిగే అవకాశం కనిపిస్తుంది బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. ఆ విమర్శల దాడి ఏ స్థాయిలో ఏ రకంగా ఉంటుందనేది చూద్దాం. ఎన్నికల బరిలో వచ్చిన బీజేపీ రేపు ఎన్నికల ఫలితాల్లో ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి.